ఫ్రెండ్స్, ఈరోజు చాలా దారుణమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ సమాజం ఎటుపోతుందో అస్సలు అర్థం కావట్లేదు. నిన్న జరిగిన సంఘటన ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే ఉండొచ్చు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి అనే విలేజ్లో ఒక 7-8 ఇయర్స్ చిన్న పాపని దారుణంగా ఒక కామాంతుడు గంజాయి తాగిన మత్తులో తను ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఒక చిన్న పిల్లని మాయమాటలు చెప్పేసి తీసుకెళ్ళి చాలా దారుణంగా అత్యాచారం చేశాడు. ఆ పాపకి ఏం తెలుస్తుంది చిన్న పిల్లలకి కదా ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే ఇప్పటివరకు చాలా జరిగినాయి, బట్ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఒక సొసైటీతోనే అవుతుందా ఈ పని? ఏమైనా మార్పు తేయగలరా? ఒక గవర్నమెంట్తోనే అవుతుందా ఈ మార్పు? ఈ విషయంపై నేను ఒక లాంగ్ వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. బట్ ఇలాంటి వాళ్ళను ఏం చేయాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ ఇలా గత 3-4 సంవత్సరాలు అయ్యిందనుకుంటా, పసికందు 9 నెలల పసికందు పాలు తాగే పసికందుని కూడా దారుణంగా, అంటే వాళ్ళు ఏముంటుందో నాకు అర్థం కావట్లేదు. ఆ చిన్న పిల్లలలో ఏముంటుంది? ఏం చూసి అంత కామం మీకు? ఆడపిల్ల అయినందుకేనా? ఇలాంటి వాళ్ళని ఉరిశిక్ష తీయాలని అంటున్నారు, కానీ ఉరిశిక్ష కాదు, అందరి ముందున నడి రోడ్డు మీద అసలు చావు అంటే ఏంది, నరకం, అసలు నరకం సెకండ్కి నరకం అంటే ఏందో వాడికి రుచి తగలాలి. అటువంటి భయంకరమైన చావును చూసి మరొకడు అటువంటి ఆలోచన కూడా రాకుండా చేయాలి. ఉరిశిక్ష ఏముందండి, ఒక 5 నిమిషాలలో 2 నిమిషాలలో ప్రాణం పోతుంది. కానీ ఆ పసికందు అత్యాచారం చేసే టైంలో ఎంత విలువెల్లాడిండొచ్చు? వాటర్ ఉన్న డ్రమ్లో వేసి చంపేటప్పుడు ఆ పాప ఎంత విలువెల్లాడిండొచ్చు? ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది? 9 నెలల పసికందుకు ఏం తెలుస్తుంది? 7 ఏళ్ళ పసికందుకు ఏం తెలుస్తుంది? చూడండి, ఇలాంటివి మళ్ళీ రిపీటెడ్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకెళ్ళాలి. నేను ఈ వీడియోపై కూడా లాంగ్ వీడియో చేసి పెడతాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో ఈ సంఘటనపై కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాడికి చావ్ అనేది ప్రతి సెకండ్ నరకంలా ఉండాలి. ఇంకొకటికి ఆ థాట్ కూడా రానివ్వకుండా చేయాలి ఇటువంటి చావుని. ఓకే ఫ్రెండ్స్.